ఫ్రెండ్స్, ఈ సృష్టిలో ఏమీ లేనప్పుడు ఏముండేది? నాకు తెలిసి ఒక ఐడియా ఉండుంటుంది. భగవంతుడి మనసులో ఒక ఐడియా వచ్చుంటుంది, ప్రపంచాన్ని సృష్టిద్దామని. దాంతో ఆయన ఈ సృష్టిని రచించాడు. చెప్పాలంటే ఈ సృష్టికి గొప్ప ఐడియా బాస్ ఆ భగవంతుడే. మనం ఆ భగవంతుడిని ఏ పేరుతోనైనా పిలుచుకోవచ్చు. భగవంతుడు, అల్లా, గాడ్. కొంతమంది అయితే ఒక ఎనర్జీ లేదా ఒక శక్తి, దాన్ని మనం తెలుసుకోలేం అని అంటారు. ఆయన కృపతోనే ఒక ఫౌండర్ మనసులో అతని లైఫ్ చేంజింగ్ ఐడియా వస్తుంది. ఈ రోజు ఆయన ఆశీర్వాదంతో మొదలు పెడదాం ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక. ఇక్కడ ఐడియా మీది, డబ్బు మాది. సరే, ఇప్పుడు మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని ఆహ్వానిద్దాం. ప్లీజ్ వెల్కమ్ రుకమ్ క్యాపిటల్ ఫౌండర్, ఫస్ట్ ఇన్వెస్టర్ అర్చన జాగీర్దార్. ఇన్నోవేటివ్ డిజైన్, లగ్జరీ ఇంకా అడ్వెంచర్స్ మాస్టర్, డెల్లా లీడర్స్ క్లబ్ ఫౌండింగ్ లీడర్ జిమ్మీ మిస్త్రీ. అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్ షీ ద పీపుల్ ఇంకా గైత్రి ఫౌండర్ శైలి చోప్రా. ఆయుర్వేదాన్ని లక్షల కుటుంబాలకు చేర్చాలనుకున్న పరంపర ఇంకా వ్యాపార పర్ఫెక్ట్ కాంబినేషన్, యంగ్ ఆంటర్ప్రినర్స్ ఫేవరెట్ అర్జున్ వైద్య. వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా. సరే, ఇక పిలుద్దాం మన మొదటి ఐడియా బాజ్ని. ఒకసారి ఏం జరుగుతుందంటే, ప్రాబ్లంకి సాల్వేషన్ మన కళ్ళ ముందే ఉన్నా మనం దాన్ని తెలుసుకోలేకపోతుంటాం. అలాగే ఒక వ్యక్తి గ్లోబల్ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్తో మన దగ్గరికి వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మన ఐడియా బాజ్ కపిల్ భాటియాకి. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. మీరు మీ పిచ్చికి సిద్ధంగా ఉన్నారా? కొద్దిగా నీళ్లు కావాలి. సార్, కపిల్ గారికి వాటర్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. టైటన్స్, ఈరోజు మీతో నేను ఏం మాట్లాడడానికి వచ్చానంటే, ఏమైంది ఆ బాట్లా? టైటన్స్, మనం ఇదేగా చేస్తున్నాం. బాటిల్ కొనుక్కుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, విసిరి పారేస్తున్నాం. మీకు విషయం తెలుసా? ఇండియాలో ప్రతి ఒక్క నిమిషానికి 1,00,000 కంటే ఎక్కువ పెట్ బాటిల్స్ కన్స్యూమ్ అవుతున్నాయి. ఇందులో 50% నుంచి 90% వరకు ఈ పెట్ బాటిల్స్ అన్నింటినీ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఇండియా ఈ ప్రపంచంలోనే పెట్ రీసైక్లింగ్లో నెంబర్ 1గా ఉంది. కానీ ప్రతి ఒక్క నిమిషం 10 నుంచి 15 వేల పెట్ బాటిల్స్ రీసైక్లింగ్ అవ్వడం లేదు. ఒకవేళ మనం ఇది పాయిల్ చేయడం మొదలు పెట్టామంటే 15 నుంచి 17 రోజుల్లోగా ఈ బాటిల్స్ అన్నింటినీ చేర్చి ఒక ప్లాస్టిక్ కొండనే మనం సిద్ధం చేయొచ్చు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ దానికంటే ఇది పెద్దదవుతుంది. మనం ప్రతి ఒక్క సంవత్సరం ఇలాంటిది 15 నుంచి 20 కొండలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఏకం చేసి ఒక కథ సిద్ధం చేసి నేను కపిల్ భాటియా ముంబై నుంచి మీకోసం తీసుకొచ్చాను. రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేయబడ్డ ఒక క్లాత్ బ్రాండ్ యూనిరెక్. ప్లాస్టిక్ బాటిల్ కనుక వేస్ట్ అని మనం అనుకున్నామంటే దీన్ని మనం ఒక చెత్త కుండీలోనే చూడగలం. ఒకవేళ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని మనం రీసోర్స్ అనుకుంటే దీంతో టీ-షర్ట్స్, జాకెట్ ఇంకా బ్లేజర్స్ కూడా తయారు చేయొచ్చు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక మామూలు డ్రెస్ కి కాంపిటీషన్ గా ఒకవేళ మనం రీసైకిల్ బాటిల్స్ తోటి డ్రెస్ సిద్ధం చేస్తే దానివల్ల మనం 30 నుంచి 40% వరకు కార్బన్ ఎమిషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. యూనిరెక్ గత 4 సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల గార్మెంట్స్ ని సిద్ధం చేసింది. అందులో 20 లక్షల రీసైక్లింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ ని మేము యూజ్ చేసాం. 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కార్బన్ ఎమిషన్ కట్ అయింది. యూనిరెక్ యొక్క డైలీ ఫ్యాషన్ వేర్ బ్రాండ్ ఇది మీ ఫ్యాషన్ నీడ్స్ ని సస్టైనబుల్ గా పూర్తి చేస్తుంది. యూనిరెక్ ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్ 1% ఎట్ ఎ టైం, 1 గార్మెంట్ ఎట్ ఎ టైం. ఇప్పుడు చెప్పండి టైటన్స్, మీరు యూనిరెక్ లక్ష్యంతో చేతులు కలపాలనుకుంటున్నారా? ఇండియాలోనే మొదటి గ్లోబల్ సస్టైనబుల్ ప్రోడక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. సరే, ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయిందో మాకు చెప్పండి. సార్, నాకు తెలుసున్నంత వరకు బిజినెస్లోని ఐడియా డిమాండ్ కన్స్యూమర్ దగ్గర నుంచే వస్తుంది. ఒక ట్రేడ్ షోలో ఒక
కస్టమరు నా దగ్గరకు వచ్చి మీరు రీసైకిల్ పెట్ బాటిల్స్ నుంచి జాకెట్ తయారు చేయగలరా అన్నారు. ఒక బిజినెస్ మ్యాన్ ఏది కాదని చెప్పడం. నేను ఆయనతో సరే చేద్దాం అన్నాను, కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదు. ఆ తర్వాత నేను దాని గురించి రీసెర్చ్ చేశాను. ఇండియాలో ఏం దొరకలేదు. అప్పుడు కొన్ని నెలల తరువాత నాకొక స్నేహితుడు ఉన్నాడు. తను నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు. తనేమో బట్టలు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు తన కోసం శాంపిల్ సిద్ధం చేయన్నాడు. నేనేమో తనతో ఇవేవి చేయడం లేదని చెప్పాను. తను ప్లీజ్ నా రిక్వెస్ట్ అన్నాడు. నేనేమో తన దగ్గర నుంచి డ్రెస్ తీసుకున్నాను. దాని మీదేమో ఆర్పెట్ ఫ్యాబ్రిక్ అని రాసుంది. ఏదైతే నేను వెతుకుతూ వచ్చానో అది నా చేతికి వచ్చింది. దాని నుంచే ఈ ఐడియా పుట్టింది. 6 నెలల తరువాత ఇండియాలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ వించుకుని స్ట్రగుల్ అవుతున్నారు. ఆ సమయంలోనే ఇంకో విషయం కూడా జరిగింది. అప్పుడు నా కొడుక్కి 8 ఏళ్ళు. వాడు ఇంట్లో చదువుకుంటూ ఉన్నాడు, ఆన్లైన్ స్కూల్. ఒకరోజు తను నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, నానా డూ యూ నో దట్ దేర్ విల్ బి మోర్ ప్లాస్టిక్ ఇన్ ద ఓషన్ దెన్ ఫిష్ బై ద ఇయర్ 2015. మనం కూడా ఈ విషయం వినుంటాం. అందువల్ల నేను తన దగ్గర ఐ నో అన్నా. హీ లుక్ బెటర్ మీ. తను ఏం చెప్పాడంటే, వాట్ ఆర్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్? అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనల్నే బ్లేమ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ రోజే నేను దీని గురించి ఆలోచించాను. దీన్ని ఎలాగైనా ఒక మంచి బ్రాండ్గా కన్వర్ట్ చేయాలని. దీని ద్వారా రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్ చక్కగా ఉపయోగపడమే కాకుండా కార్బన్ ఎమిషన్ కూడా తగ్గుతుంది. సరే, ఆ పేరుంది కదా యూనిరెక్, ఇది చాలా యూనిక్ గా ఉంది. దీని వెనుకున్న ఆలోచన ఏంటి? చాలా సింపుల్ అర్థం సార్. మనం ఎప్పుడు ప్రతి విషయానికి గవర్నమెంట్ నే బ్లేమ్ చేస్తూ ఉంటాం, కార్పొరేషన్ బ్లేమ్ చేస్తాం, సొసైటీని బ్లేమ్ చేస్తాం, చెత్తని ఎవరు శుభ్రం చేయడం లేదంటాం. నేను మీరు ఏమీ చేయడం లేదు. యూనిరెక్ స్టాండ్స్ ఫర్ యూ అండ్ ఐ రీసైకిల్. ప్రతీక్ సార్, మీరు చాలా ఫ్యాషనబుల్. సో డ్రెస్ ఎలా ఉందో మీరే చెప్పండి. చూడడానికి డ్రెస్సులు చాలా బాగున్నాయి, కానీ ఈయన యూ అండ్ ఐ అని చెప్పి నన్ను కలిపేసుకున్నారు. ఈ పనిలో నన్ను చేర్చేసుకున్నారు. కానీ అక్కడ సుందరి అని రాసింది కదా, ప్రాజెక్ట్ సుందరి అని. అదేమన్నా వేరే రేంజా? అవును. ఇందులో మేము చేసిన గొప్ప విషయం ఏంటంటే, మా దగ్గర మిగిలిన మిగతా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మేము ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇస్తాం. ఆ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. అందువల్ల మేము దాన్ని కూడా సుందరి అంటూ ఉంటాం. ఆహా, సో దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్ డెడికేట్ టు మై గ్రాండ్ మదర్. అంటే ఈయన లైఫ్ లో టైమ్ అండ్ అగైన్ ఒక డివైన్ ఇంటర్వెన్షన్ వస్తుంది. అది ఈయనకి దారి చూపించి Yeah. వెళ్ళిపోతుంది. Yeah. చూడండి, మేము విన్నది ఏంటంటే, మన మినిస్టర్స్ లో ఒకరు మీరు తయారు చేసిన బట్టలు వేసుకున్నారు. దాని గురించి మీరు మాకేమైనా చెప్తారా? సార్, సో దిస్ వాజ్ ఫిబ్రవరి 2022. ఇదేమో నా కాంపిటేటివ్ బ్రాండ్ది మోదీజీ గారు జాకెట్ వేసుకున్నారు. రీసైకిల్ పెట్ బాటిల్స్తో తయారు చేసింది పార్లమెంట్కి వేసుకెళ్లారు. అప్పుడు నాకేమనిపించిందంటే, అరే ఇది ఈయన వేసుకున్నారే, నా జాకెట్స్ ఎవరు వేసుకుంటారనిపించింది. ఇంకా ఆన్లైన్లో ఏ మినిస్టర్ అయితే కరెక్ట్గా ఉంటారో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజింగ్ అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఫిట్ అవుతుందా లేదా అన్న డౌట్ రాకూడదు అని అనుకున్నాను. ఒక పని కోసం నేను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. సో ఐ క్యారీడ్ 40 సైజ్ జాకెట్. నాకు తెలీదు, పొలిటికల్ సైడ్లో ఎవరూ నాకు తెలీదు. డాక్టర్ జైశంకర్ ఎక్కడుంటారని రాత్రి ఆన్లైన్లో వెళ్ళి చూశాను. ఓ మై గాడ్. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అంతా ఆయన గేట్ దగ్గర నిలబడ్డా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఫారెన్ మినిస్టర్ని కలుసుకోవాలన్నాను. అక్కడ ఆయన తోటమాలి ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చి, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. నేను ఆయనతోటి ఇది ప్రోటోకాల్ లేదని తెలుసు, నేను ఒక మంచి పని మీద వచ్చానన్నాను. ఆ తోటమాలి బయటకు వచ్చి ఏం చెప్పారంటే, సార్ సౌత్ బ్లాక్ లో నా ఆఫీస్ ఉంది, అక్కడ జాకెట్ ఇచ్చి వెళ్ళమని చెప్పు అని చెప్పారు. నేను ఉదయం 8:30 కల్లా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ కి వెళ్ళాను. ఇద్దరు వచ్చి ఆఫీస్ తెరిచారు. నేనేమో వాళ్ళతో ఇది ఫారెన్ మినిస్టర్ కి ఇవ్వాలి అన్నాను. వాళ్ళు ఎవరికో ఫోన్ చేశారు. సమ్మన్ కేమ్, పిక్డ్ అప్ ద జాకెట్ అండ్ లెఫ్ట్. ఆఫ్టర్ దట్ ఇది ఇన్స్టాగ్రామ్ టైం కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో నేను ఆయన్ని స్టాక్ చేయడం మొదలెట్టాను. ఫ్రైడే నేను ఆయనకి జాకెట్ ఇచ్చాను. మండే మార్నింగ్ ఆన్లైన్ మీటింగ్ కి అది వేసుకున్నారు. అండ్ ఐ కెన్ ఓన్లీ సే దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ to the people. We call them politician, but I think they're leaders in the true sense that they thought an ordinary person ఈ విధంగానే అక్నాలెడ్జ్ చేయాలని ఆయన అనుకున్నారు. He is going out to the world. He should able to say ఇది మా ఇండియాలో సిద్ధమైందని చెప్పాలి. ఇది ఫుల్గా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అది కూడా వేస్ట్ వండర్. ఎంతో రెసిలియన్స్ అయిన స్టోరీ కదా. ఐ అబ్సల్యూట్ పర్సెవరెన్స్ స్టోరీ. ఐ థింక్ ఎవ్రీ ఎంటర్ప్రెనర్ ఈయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక కల కంటే దాన్ని ఎలా సాకారం చేసుకోవాలో తెలుసుకోవాలి. మీరు అందులో ఉన్నతంగా ఉన్నారు, చాలా గొప్ప పని చేశారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు హ్యాంపర్స్ ఇస్తాను. హ్యాంపర్స్? అవునండి. I got a సో మీరు hampers for గిఫ్ట్ you. తీసుకొచ్చారా? అవునండి. టైటన్స్ కోసం. అర్చన, మీరు ఇది వేసుకుంటారా? తప్పకుండా. ఏ
ఏదన్నా డౌటా? అర్చన చాలా ఫ్యాషనబుల్. ఇంతవరకు ప్రతీకే ఫ్యాషనబుల్ అన్నారు, ఇప్పుడేంటి నన్ను గురి పెట్టారు? కానీ అసలు విషయం ఏంటంటే ఆవిడ ఫస్ట్ టీ షర్ట్ లో పికల్ బాల్ అని రాసింది. అర్జున్, టార్గెట్ మార్కెట్ ని ఆయన క్లియర్ చేసేసారు. యాక్చువల్లీ కపుల్ సార్ నేను ఇంతకు ముందు కలిసాము, సో ఈ టీ షర్ట్ నా దగ్గర కూడా ఉంది, ఆ పికిల్ బాల్ షర్ట్. వావ్, అలాగా? అర్జున్, మీరు ఏ ఫౌండర్ ని కలుసుకోలేదో మాకు చెప్తారా? అరే ఆ ఇద్దరు ఐటమ్స్ తీసుకురండి, లేకపోతే ఈ రోజంతా విండో షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఊరికే చూస్తున్నారు సార్, వాళ్ళు కార్డు తీసి స్వైప్ చేస్తేనే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. మీ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చెప్పండి, ఎస్పెషలీ రిపీట్ కస్టమర్స్ గురించి చెప్పండి. ప్రస్తుతానికి మా కస్టమర్ రిటర్న్ రేట్ అట్ అన్ వెబ్సైట్ ఇంచుమించు 18 నుంచి 20% ఉంది. సరే, ఒకసారి మనం మార్కెట్ డిమాండ్ కూడా విన్నారు. ఇప్పుడు ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉందో మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. ఆల్మోస్ట్ 50-50 అని చెప్తున్నారు. 55% మంది ఏం చెప్తున్నారంటే అవసరం ఉందని, 40% మంది ఏం చెప్తున్నారంటే ఇవి లేకపోయినా పర్వాలేదు, జీవితం హ్యాపీగా సాగిపోతుంది అని. సరే, మీరు మీ ఆస్క్ ఏంటో మరోసారి చెప్పండి. నా ఆస్క్ ఏంటంటే 75 lakhs ఫర్ 1% ఇన్ ద కంపెనీ. సో ఇప్పుడు మీరు మీ వాల్యుయేషన్ని చెప్పారు. అవును సార్. 75 crores. అవును సార్. రైట్. రైట్. మీ మంత్లీ బర్న్ రేటు ఎంత? కేవలం ఆన్లైన్లోనే నా బర్న్ రేట్ 2 lakhs per month, 2 to 3 lakhs per month. మా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 10.5 crores. అందులో మా నెట్ ప్రాఫిట్ ఏమో 25 to 30 lakhs. 30 లక్షల. యా. 35 లక్షల్లో మీ 75 crores వాల్యుయేషన్ ఎంతో చెప్పండి, నాకు అర్థం కాలేదు. సార్, నేను 30 లక్షలతో 75 crores వాల్యుయేషన్ చేయలేదు. నా లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చి 10.5 crores. ఈసారి 4 నెలలకే 4.5 కోట్లు వచ్చింది. వీఆర్ ఆల్ సెట్ టు. మా గోల్ ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగైనా 20 కోట్లు సాధించాలి అని. కన్సర్వేటివ్లీ ఖచ్చితంగా 15 కోట్లు అవుతుందని నాకు తెలుసు. సో మీరు ఫ్యూచర్ సేల్స్ లో 5 times మల్టిపుల్ చేశారా? నేను Approximately. ఫ్యూచర్ సేల్స్ డిస్కౌంట్ చేసి 5 times మల్టిపుల్ చేశాను. మీరు ఇంకో విషయం కూడా అజ్యూమ్ చేస్తున్నారు, అంటే మీ B2C సేల్స్ అంటే మీ యూనిరెక్ దాదాపు ఒక 4-5 కోట్ల వరకు వెళ్తుందంటారా ఈ సంవత్సరం? యూనిరెక్. మీ B2B సేల్స్ దాదాపు 10 నుంచి 12 కోట్లు. అవునా? B2B 10 to 12 B2B crores. 10 నుంచి 12 కోట్లు. సేల్స్ లో మల్టిపుల్ 1 నుంచి 2 అది అవుతుంది. కాదు, అందుకనే ఎక్కువ ఐ అవుతుంది. మీన్ ఐ వుడ్ సే మీరు మీ B2B రెవెన్యూలో ఇంత లాభం పొందలేరు. ఒకసారి మనం తీసుకుందాము. బట్ చూడండి, మనకి ఏ బిజినెస్ లో అయితే ఇంట్రెస్ట్ ఉందో బ్రాండ్ బిజినెస్ లో మాత్రమే మీకు వాల్యుయేషన్ వస్తుంది. మీకు B2B లో రాదు కాబట్టి. నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, మీ 75 crores వాల్యుయేషన్ నాకు కొంచెం ఎక్కువగా సార్, అనిపిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ కంపెనీకి ఎంత వాల్యుయేషన్ కరెక్ట్ గా ఉంటుంది? సందేశ్ గారు, మీరు ఒక టైటన్ సార్, మీరు చెప్పండి సార్, ఒక్క ఆఫర్ ఇవ్వండి. ఆఫర్ ఇవ్వాలంటే మా ఇద్దరి డిస్టెన్స్ కొంచెం దగ్గరగా రావాలి కదా. ఒకవేళ మీరు హ్యాండ్ షేక్ చేసే విషయం గురించి మాట్లాడుతున్నారు అంటే, నాకు తెలిసినంత వరకు ఈయన ఒక కాంపిటేటివ్ మార్కెట్లో ఉన్నారు. రెవెన్యూ పెరిగిందంటే కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. కానీ ఈ రోజు నేను మీతో హ్యాండ్ షేక్ చేయలేను. థ్యాంక్ యూ సార్. ఓకే, అర్చన గారు మీరు? ఒకవేళ మీరు పెద్ద కంపెనీ అవ్వాలనుకుంటే ఎప్పుడు 17 గంటలు లేకపోతే 24 గంటలు స్నానం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు యూనిరెక్ గురించి ఆలోచిస్తూ దానికోసం పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ గ్రో అవుతుంది. అప్పుడే మీకు పెద్ద వాల్యుయేషన్ దొరుకుతుంది. అయినా 5x చాలా ఎక్కువ, అపారల్ B2C చాలా ఎక్కువ. సో అందువల్లే మీతో నేను హ్యాండ్ షేక్ చేయడం కుదరదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. యువర్ హార్డ్ వర్క్ పర్సెవరెన్స్ ఇస్ గ్రేట్. దానికి నేను ముందుగానే మీకు కంగ్రాట్స్ చెప్పాను. బట్ Thank you. ఐ వుడ్ వాంట్ టు స్టే అవుట్. థ్యాంక్ యూ. నాకేమనిపిస్తుందంటే దెర్ ఇస్ అ స్టైల్ ఇన్ టీ-షర్ట్స్ అండ్ అ బిహేవియర్ ఇన్ టీ-షర్ట్స్ అండ్ అ కనెక్షన్ అండ్ కమ్యూనిటీ ఇన్ టీ-షర్ట్స్ which doesn't go with the traditional sleeveless jackets or Nehru jackets. I'm talking like a customer. So just based on that feedback, but I do think that you have a way to go. So congratulations for your effort. I would like to sit out from the investment. Last word to the D2C ది expert. ఫ్యాషన్ ఇండియాలో చాలా పెద్ద కాంపిటేటివ్ మార్కెట్ D2C. 20-30% కస్టమర్ నుంచి మనం తీసుకోవడం, కస్టమర్ దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకోవడం, ప్లెయిన్ టీ షర్ట్స్, ప్లెయిన్ పోలోస్, ప్లెయిన్ జాకెట్స్, ఇవన్నీ చాలా కాంప్లెక్స్ అయిన విషయం.
నా వ్యూ ఏంటంటే మీరు ఒకదాని మీద ఫోకస్ చేయండి. అంటే మీరు జాకెట్స్ చేస్తుంటే లేదా టీ షర్ట్స్ చేస్తుంటే ఇది బేసిక్స్ లోనే వస్తుంది. యూనిక్రో లాంటి బ్రాండ్స్ బేసిక్స్ లోనే వస్తున్నాయి. వాళ్ళు మిమ్మల్ని గెలుస్తారు. బ్రాండింగ్, సెన్సెస్, మార్కెటింగ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. బికాస్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ మోనోస్. సో ఈ రీజన్స్ వల్ల నేను ఈ రోజు మీతో హ్యాండ్ షేక్ చేయలేను. బట్ నెక్స్ట్ ఇయర్ మీరు గ్రో అయిన తర్వాత, మీ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హోప్ఫుల్లీ వీ కెన్ మీట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. నాకు ఇన్వెస్ట్మెంట్ దొరకనందుకు బాధ ఏమీ లేదు. వాళ్ళు నాకు మంచి అడ్వైస్ ఇచ్చారు. అది నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి నేను ఖచ్చితంగా రీవర్క్ చేస్తాను.